వేదికపై ఉన్న తెలంగాణ ఉద్యమ సారథులు తెలంగాణను అడ్డుకుంటామన్న మాట చాలా గమ్మత్తుంది. ఎందుకంటే తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి మా తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులు అడ్డుకుంటామనే మాట సర్వసాధారణం. కానీ ఈరోజు తమ పదవికి రాజీనామా ఇచ్చి తెలంగాణ సాధన కోసం ఈరోజు ప్రార్థన చేస్తున్న అన్నమ్మ ఈరోజు దుమ్మడి గారిని అన్నమ్మ అడ్డుకుంటామంటే కేవలం ఇది తెలంగాణ రాకుండా చేసే ఆందోళన కుటుంబ భాగమే అనుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏమంటది గద్వాల ఇలాగంటది. మరి ఒక ఎమ్మెల్యేగా గద్వాల ఆమె ఇలాగైతే ఒక ఎంపీ లాగా మనం ఎలా గద్వాలకు ఎలా ఉంటా? నాలుగు కాన్స్టిట్యూషన్లే ఈరోజు గద్వాల ఉంది. మరి ఒక ఎంపీగా గద్వాలకు వెళ్ళే బాధ్యత ఆయన కూడదా? ఎందుకంటే ఇది కొత్త కాదు. గద్వాల తమిళ వాళ్లకు ఆది కాలం నుంచి కూడా కొత్త నాయకుడు ఎవరు ఎదురవుతూ ఆ రోజు మల్లికార్జున కూడా కేవలం వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కానీ ఆ ఎంపీ అభ్యర్థి కూడా ఇప్పుడు. అదేవిధంగా ఇంతకు ముందున్న విడుదల కూడా దాదాపు ఈ వస్తా ఊర్ల కంటే కూడా ఆ రోజు గెలుపా కానీ లేదు. అదేవిధంగా ఈరోజు మన జగన్ గారిని అదేవిధంగా దుబాయ్ గారిని తెలంగాణ సహాయం కోసము వాళ్ళంతా కూడా భారతదేశం అంటే అడ్డుకుంటే అంటే ఏమర్థం చేసుకోవాలి దీన్ని కనుక మిత్రులారా మనం ఏం చేయాలా? తెలంగాణను రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు అర్హత ఉంది. కేవలము వాళ్ళకంతా అలవాటు గద్వాల తాలూకని లేకుంటే నడగాలని ఇంతవరకు వాళ్ళ గుప్పటి వస్తున్నారు. ఇప్పుడు జిల్లా మొత్తం కూడా తమ గుప్పటి వస్తున్న దుర్మార్గ పుత్రభాగమే ఈరోజు అడుగుతూ ఉంటుంది. కనుక మిత్రులారా మనము తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసే అన్నమను ఈరోజు రేపు సుమారులో ఆమె అడ్డుకుంటాం అంటే ఖచ్చితంగా 5 ప్రజలు 5 మండల ప్రజలు కాదు అల్లాపూర్ ప్రజలతో కూడా రేపు ఆ అడ్డుకునే కార్యక్రమాన్ని తొలగించి నేరుగా మన జూపల్లి గారు గద్వాల ప్రాంతం అంతా తిరిగేందుకు మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. కనుక మిత్రులారా రేపంతా మనము ఉమ్మడి ప్రజల దగ్గర అది పాదయాత్ర కాదు, ఖచ్చితంగా అది కృత్యం అవుతుంది. ఆ కృత్యంలో మనమంతా కూడా పాట ఓవైపా లేకుంటే సవాళ్ళ వైపా అని ఆలోచించుకోవాలా. కనుక మిత్రులారా ఈ తెలంగాణ సవాళ్ళలో భాగంగా ఈ తెలంగాణ కేంద్ర స్థాయిలో వెళ్ళిన క్రమంలో చేస్తున్న ఈ జూపల్లి పాదయాత్ర అత్యంత ముఖ్యమైనది. కనుక మిత్రులారా రేపంతా కూడా మనము జూపల్లికి అండగా సంపూర్ణ మద్దతు పలుకుంటూ గద్వాల ప్రాంతం నుంచి ఆయన్ని కోరుతున్నాము. జై హింద్.